నరుటో ఎపిసోడ్ 9 కాకాషి షారింగాన్ యోధుడు ల్యాండ్ ఆఫ్ వేవ్స్ లోని దట్టమైన పొగమంచులో మన కథ మొదలవుతుంది. ఆ చీకటి చల్లని వాతావరణంలో మన చిట్టి యోధులు నరుటో, సాసుకే మరియు సాకురా భయంతో నిలబడి ఉన్నారు. వారి గురువు సాటిలేని నింజా అయిన కాకాషి, మహాకిరాతకుడు జబుజా మోమోచి చేతిలో జలబంధన జుట్సు, వాటర్ ప్రెజన్ జుట్సు అనే శక్తివంతమైన నీటి పంజరంలో చిక్కుకుని ఉన్నాడు. జబుజా నీటి పంజరం అమానుషంగా ఉంది. కాకాషి గురువు శక్తి క్షీణించగా జబుజా యొక్క నీటి క్లోన్, వాటర్ క్లోన్ ఆ ముగ్గురు శిష్యులపై తన భయాన్ని చూపించసాగింది. పోరాట సంకల్పం. సాసుకే ఎప్పుడూ ప్రశాంతంగా, తెలివిగా ఉండే యువ నింజా, తమ విజయం అసాధ్యమని తెలుసు, కాని నిజమైన యోధుడు తన మిత్రులను వదిలి పారిపోడు. మెరుపులాంటి వేగంతో ఆ క్లోన్ వైపు దూకాడు, కాని జబుజా శక్తి అతనికంటే ఎంతో ఎక్కువ. అవమానకరమైన తేలికగా సాసుకేను పడగొట్టి ఆ యువకుడి ప్రయత్నాన్ని హేళన చేశాడు. కాని ఆ క్షణంలో నరుటోలో ఏదో మార్పు వచ్చింది. ఎప్పుడూ అల్లరి చేస్తూ తప్పించుకోవాలని చూసే నరుటో తన గురువు, తన ప్రత్యర్థి ఓడిపోవడం చూశాడు. వాళ్లు బ్రిడ్జి కట్టే తాజునాను రక్షించడానికి చేసిన ప్రమాణం గుర్తుకు వచ్చింది. అతని హృదయంలో ఒక నిప్పు రాజుకుంది. నేనెప్పుడూ పారిపోను, నా మాటను ఎప్పుడూ తప్పను అని భీకరమైన సంకల్పంతో అరిచాడు. తన కత్తిని, కునె తన చేతిలో గుచ్చుకుని చివరి శ్వాస వరకు పోరాడతానని బాధతో కూడిన ప్రమాణం చేశాడు. ఇది కొత్త నరుటో, ఒక నింజా యొక్క అంకితభావం అంటే ఏంటో అర్థం చేసుకోవడం మొదలుపెట్టిన నరుటో. సమష్టి కృషి వ్యూహం. ఆ తర్వాత మనకు కనిపించింది అత్యద్భుతమైన టీంవర్క్. నరుటో, సాసుకే తమ పోటీని పక్కన పెట్టి ఒక ప్రాణాంతకమైన కానీ తెలివైన ప్లాన్ వేశారు. నరుటో తన ప్రత్యేకమైన షాడో క్లోన్ జుట్సుతో అనేక నకిలీ నరుటోలను సృష్టించి ఆ ప్రాంతాన్ని నింపేశాడు. కాని నిజమైన అద్భుతం షాడో షూరికెన్ జుట్సు. సాసుకే ఒక పెద్ద షూరికెన్ను జబుజా వైపు విసిరాడు, కాని అది గాలిలో రూపాంతరం చెందింది. అది షూరికెన్ కాదు, పరివర్తన జుట్సు, ట్రాన్స్ఫార్మేషన్ జుట్సు ద్వారా మారువేషంలో ఉన్న నరుటో. ఈ అపసవ్యత జబుజాను ఆశ్చర్యపరిచింది. నరుటో నేరుగా జబుజాను లక్ష్యంగా చేసుకోగా సాసుకే రెండవ, నిజమైన షూరికెన్ను విసిరాడు. ఆ దెబ్బ తగలకుండా ఉండాలంటే జబుజా తన జలబంధన జుట్సును వదిలేయక తప్పలేదు. కాకాషి, ది కాపీ నింజా. కాకాషికి స్వేచ్ఛ లభించింది. ఊపిరి పీల్చుకుంటూనే అతను వెంటనే శత్రువు వైపు తిరిగాడు. అప్పుడే జబుజాకు తెలిసింది, కాకాషిని ఎందుకు ది కాపీ నింజా అని పిలుస్తారో. తన షారింగాన్తో ఏ జుట్సునైనా కాపీ చేయగలిగే అద్భుతమైన కన్ను, కాకాషి జబుజా యొక్క అత్యంత శక్తివంతమైన టెక్నిక్లను కూడా కాపీ చేసి జల డ్రాగన్ జుట్సు, వాటర్ డ్రాగన్ జుట్సు, అంతకంటే శక్తివంతమైన మహా జలపాత టెక్నిక్, గ్రేట్ వాటర్ ఫాల్ టెక్నిక్ లను ఆ హంతకుడిపై ప్రయోగించాడు. ఆ నీటి జుట్సుల పోరాటం నిజంగా ఇద్దరు దిగ్గజాల మధ్య జరిగిన యుద్ధంలా సాగింది. కాకాషి తన అంతిమ దెబ్బను కొట్టబోతుండగా అనుకోనిది జరిగింది. ముసుగు ధరించిన ఒక రహస్యమైన ట్రాకర్ నింజా చెట్ల నుండి వచ్చి 2 సేన్బోన్ సూదులతో జబుజాను కొట్టాడు. జబుజా అక్కడికక్కడే చనిపోయినట్టుగా నేలకొరిగాడు. యుద్ధం ముగిసింది. ఆ ట్రాకర్ నింజా జబుజా మృతదేహాన్ని తీసుకుని క్షణాల్లో మాయమయ్యాడు. ఆ యువకుడు తమ అంతటి మహానింజాను అంత తేలికగా ఓడించడం చూసి నరుటో ఆశ్చర్యపోయాడు. కాకాషి తన పరిమితులు దాటి పోరాడటంతో అలసిపోయి స్పృహ తప్పి పడిపోయాడు. వంతెన కట్టే తాజునాను కాపలా కాయడానికి ఆ ముగ్గురు పసి నింజాలు ఒంటరిగా మిగిలారు. ఆ విధంగా ఆంధ్రదేశం చుట్టూ చీకటి మరింత దట్టమైంది. జబుజా అంత త్వరగా, అంత సులభంగా చనిపోవడం చాలా విచిత్రంగా ఉంది. ఇది తమకు రాబోయే అసలు ప్రమాదానికి ఒక చీకటి సూచన.